హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్. ఈరోజు మన ఛానల్లో పల్లి చట్నీ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ చట్నీని మనం దోశ, ఇడ్లీతో పాటు తింటే బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో 1 కప్ పల్లీలు వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పల్లీలను వేయించాలి. ఆ తర్వాత పల్లీలను తీసి పక్కన పెట్టి 1/2 కప్ పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పుని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇప్పుడు మిక్సీలో వేయించుకున్న పల్లీలను పొట్టు తీసేసి చల్లారిన తర్వాత వేసుకోవాలి. అందులోనే పుట్నాల పప్పు వేసి కొంచెం చింతపండు వేసి కొంచెం పుదీనా, కొన్ని 5-6 పచ్చిమిరపకాయలు వేయాలి. అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఒకసారి బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తర్వాత మధ్యలో ఇలా కొంచెం పొడిగా అయిన తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ చేయాలి. ఇలా పేస్ట్లా అవుతుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఈ కన్సిస్టెన్సీలో మన చట్నీ ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి 3-4 ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి ఈ పోపుని మనం చట్నీలో వేసుకోవాలి. ఇలా ఎంతో టేస్టీ అయినా తక్కువ టైంలో మనం చట్నీ చేసుకోవచ్చు. ఈ చట్నీని మనం దోశలో, ఇడ్లీలో తింటే బాగుంటుంది. కీప్ కుకింగ్, ఈట్ హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.